జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు. అటు అమ్మ మాట కాదనలేక ఇటు అక్కకిచ్చిన డబ్బు కోసం నాటకం వేయకుండా ఉండలేక నలిగిపోతున్నావు. అమ్మా వెళ్దామా? ఏమైనా సమస్య? అక్క ఏమేం సంగీత, మెల్లగా రావచ్చు కదా, ఎందుకు అలా పరిగెత్తుకు రావడం? అది కాదక్క, సౌందర్యక్క ఇంకా చీర కట్టుకొని పూజకి రెడీ అవ్వలేదు. ఆ? ఏంటి, ఇంకా రెడీ అవ్వలేదా? అవునక్క, డబ్బులు ఇస్తేనే రెడీ అవుతాను అంటుంది. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ముందు దాన్ని డబ్బులు తీసుకురమ్మను, అప్పుడు రెడీ అవుతానని చెప్పు. వెళ్ళు. నువ్వు రా అక్క, లేకపోతే అక్క రెడీ అవ్వదు. డబ్బులు వెంటనే కావాలంటుంది. ఆ సౌందర్యని ఎంత బ్రతిమలాడినా డబ్బులు చేతిలో పడకుండా పూజకు అస్సలు ఒప్పుకోదు. మూర్ఖుల్ని బ్రతిమలాడుకోవడం కంటే అమ్మని నాటకానికి ఒప్పించడం బెటర్. పదక్క వెళ్దాం. రాధాగారు రిహార్సల్స్కి వెళ్ళాలండి. హే కృష్ణుడు, అదేంటి రాధాకృష్ణుడు మళ్ళీ వెళ్ళిపోయారు? ఓనర్ గారు, చా ఓనర్ గారు ఏంటయ్యా, రిహార్సల్స్కి తీసుకురమ్మని పంపిస్తే ఒక్కడవే వచ్చావేంటి? ఎక్కడ మన రాధాకృష్ణులు? వాళ్ళు రాలేదు సార్. రాలేదా? ఎందుకు? అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏంటయ్యా, పద చూద్దాం. దేవుడా, ఎందుకు నాకీ పరీక్ష? అంతా అనుకున్నట్టు జరుగుతుందని ఆనందించే లోపు మనసు ఓర్చుకోలేని బాధని ఇస్తున్నావు. నా మనసులో మెదులుతున్న ఆందోళనకి సమాధానం చెప్పుకోలేక సంయుక్తని బాధ పెడుతున్నాను. సౌందర్య నా మేనకోడలే, సంయు నా మేనకోడలే. ఈ రుక్మిణి కళ్యాణం జరిపిస్తే సౌందర్యకి కళ్యాణ గడియలు వస్తాయని ఆశపడ్డాను. కాని రాధాకృష్ణుల వేషం వేసి నాటకం ఆడితే సౌమ్య ఎక్కడ దూరం అవుతుందోనని భయంగా ఉంది. అమ్మా ఎందుకు లేచో? వాసు, సౌందర్య ఏమందిరా? సౌందర్య డబ్బులిస్తే కానీ పూజకి రెడీ అవునని అలాగే కూర్చుంది. నాకు తెలిసి నీ మేనకోడలు వెళ్ళి ఎంత బ్రతిమలాడినా తను ఒప్పుకోదు. ఆవిడ వినాలంటే ఆవిడ కోరుకున్నట్టు డబ్బులివ్వాలి. డబ్బులివ్వాలంటే ఈ నాటకంలో గెలవాలమ్మా. అసలు నీ సమస్య ఏంటమ్మా? నిన్నెప్పుడు నేను ఇలా చూడలేదు. నువ్వే విషయంలో అయినా పట్టు విడుపులతో బ్యాలెన్స్డ్గా ఉండే నువ్వు ఈ నాటకం విషయంలో ఎందుకింత మొండిగా ఉంటున్నావో అర్థం కావడం లేదు. ఎందుకమ్మా డబ్బులు రావడానికి చేసే ప్రయత్నాన్ని వద్దంటున్నావు? నీ మనసులో ఏదో ఉందమ్మా, అదేంటో తెలిస్తే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ప్లీజ్ అమ్మా చెప్పు, ఎందుకు నాటకం వద్దంటున్నావు? చెప్పమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ చెప్పమ్మా. వాసు వాసు వాసు, కొన్ని విషయాలు ఎవరికి ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలిస్తేనే అందరికీ మంచిది. ఇక ఈ విషయంలో నన్నేమి అడగద్దు. అలా అంటావేంటమ్మా? ఏ సమస్య ఉన్నా
ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆ సమస్య తెలిసి ఉండాలి. అప్పుడే అందరూ జాగ్రత్తగా ఉంటారని నువ్వు చెప్పేదానివి. మరి ఈ సమస్యను ఎందుకమ్మా నువ్వు ఒక్కదానివే మోస్తున్నావు? అమ్మా చెప్పమ్మా, ప్లీజ్ మాట్లాడవేంటి? ఏంటి బాబు ఇది? రిహార్సల్స్కి రమ్మంటే రాకుండా ఇక్కడే ఉన్నారేంటి? ఇంకో గంటలో నాటక పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. మీరొచ్చి రిహార్సల్స్ చేసి మేకప్ వేసుకుంటే గాని సమయానికి స్టేజ్ ఎక్కలేం బాబు. రండి త్వరగా. అవును, ఇంతకీ మన రాధెక్కడా కనిపించట్లేదు? మీరేనా ఈ నాటకం వేస్తే ప్రైజ్ వస్తుంది అని చెప్పింది? వీళ్ళ మనసులో ఆశ కల్పించింది? అవునమ్మా. అయినా ఆశ కల్పించడం ఏంటమ్మా? చూడండి బాబు ఎంత చక్కగా ఉన్నాడో. 6 అడుగుల ఆజానుబాహుడు. అమ్మాయి కూడా చాలా బాగుంది. ఇద్దరూ రాధాకృష్ణులాగా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఎంత చక్కగా ఉంటుంది, చూడ ముచ్చటగా ఉంటుందమ్మా. అప్పుడు వీళ్ళకి కాకుండా ఇంకెవరికి వస్తుంది మొదటి బహుమతి? అయినా ఇంతకీ మీరెవరమ్మా? తను మా అమ్మగారండి. అవునా, నమస్కారం అమ్మా. అసలు మీకు బుద్ధుందా? నమస్కారానికి ప్రతి నమస్కారం పెడతారనుకున్నాను గాని ఇలా తిడతారనుకోలేదమ్మా. ఏమైందమ్మా? నేనంత బుద్ధి లేని పని ఏం చేశాను? అసలు వీళ్లతో రాధాకృష్ణుల వేషం వేయించాలని మీకెలా అనిపించింది? ఏదైనా అనుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరెందుకు తిడుతున్నారో, నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదమ్మా. మాట్లాడకండి. ముందు మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. అక్క, ఏంటి? ఇంకా రెడీ అవ్వలేదేంటక్కా? సంగీత చెప్పలేదా నీకు? అయినా నాకు ఆ విషయం తెలియక అడుగుతాను. మీకు నేనెందుకు రెడీ అవ్వలేదో తెలిసి ఎందుకు ప్రతిసారి వచ్చి అక్క ఇంకా రెడీ అవ్వలేదా అంటూ నా ప్రాణాలు తీస్తున్నారు? ముందు నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే కదా నేను రెడీ అయ్యేది.